కాలంలో ఇంతకుముందు ఫిజికల్గా పిల్లలు బాగుంటే చాలు అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఎమోషనల్ ఫిట్నెస్ కూడా ఉండాలి అని అంటున్నారు. ఎమోషనల్ ఫిట్నెస్ తెలీదు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే తినడం, డైట్ మెయింటైన్ చేయడం, వర్కౌట్స్ చేయడం, ఇవి అందరికీ తెలుసు. కానీ ఆ ఎమోషనల్ ఫిట్నెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, గర్భ సంస్కారం అంటే ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం ఒకసారి. సో గర్భ సంస్కారం అంటే దాని గురించి తెలుసుకునే ముందు, ఇంతకుముందు మీరు అన్నారు ఇంతకుముందు తింటే చాలు ఫిజికల్ గ్రోత్ అంటే అని చెప్పేసి. యూజువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచే ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా కేర్ తీసుకుంటారు. అప్పటి వరకు చిరుతిళ్ళు తిని ఎలా పడితే అలా ఉన్న లైఫ్ స్టైల్ కూడా మొత్తం తీసేసుకుంటారు. సో దట్ ఫిజికల్ బేబీ అంటే ఫిజికల్ బాడీ యొక్క బేబీ యొక్క బాడీ ప్రాపర్గా ఉండేలాగా చెక్ చేస్తారు. కానీ ఈ కాలంలో ఈ జనరేషన్ మనం చూస్తూ ఉన్నాం, రెసిలియన్స్ లేదు, ఎమోషనల్ స్టెబిలిటీ లేదు. కానీ మన వేదాల్లో ఉపనిషత్తులో ఎప్పుడో చెప్పబడింది, అదేంటి అంటే పిండం గర్భంలో ఉండగానే తల్లి నుంచి అన్నీ గ్రహిస్తుంది. కేవలం ఫుడ్డో డయటో కాదు, వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ వైబ్రేషన్స్ని, వాళ్ళ యొక్క ఎనర్జీని కూడా గ్రహిస్తుంది.